హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మిల్లెట్ దోశ చేశానండి. మనం ఎప్పుడో రెగ్యులర్గా చేసుకునే దోశ కన్నా మనం ఇలా చేసుకుంటే మనకి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. నేను దీనికి ఒక కప్పు రైస్ తీసుకున్నాను. ఒక రైస్ కప్కి ఒక హాఫ్ కప్పు మినప్పప్పు వేసుకున్నానండి. ఒక పావు కప్పు శనగపప్పు వాడాను. ఒక పావు కప్పు పెసరపప్పు వేసుకున్నాను అనమాట. పెసరపప్పుకు బదులు పెసలు వేసుకుంటే చాలా మంచిదండి. పెసలు లేవు, అందుకని నేను పెసరపప్పు వాడాను. ఒక స్పూన్ మెంతులు, ఒక పావు కప్పు అటుకులు వేసుకున్నానండి. వీటన్ని మనం బాగా నానబెట్టుకోవాలన్నమాట. దీంట్లో మనం ఇంకా చాలా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. కొర్రలు అవి ఉంటాయి కదండి, అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి, బాగా అయితే నానింది. నేను 6 అవర్స్ అయితే నానబెట్టాను. దీన్ని బాగా గ్రైండ్ చేసుకున్నానండి. గ్రైండ్ చేసుకొని నేను నైట్ బయటే వదిలేసాను దీన్ని. ఇలా మనకి ఫ్లఫీగా బాగుంటుంది అనమాట. దోశ చాలా స్మూత్గా కూడా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని దోశ కింద వాడుకోవచ్చు అనమాట. ఇలా దోశ కింద వాడుకొని నేను తర్వాత దీనికి ఉల్లికారం చేసుకున్నానండి. దోశకి ఇలా ఉల్లికారం కూడా నేను దోశ పైన ఇలా అప్లై చేసుకొని వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనకి దోశ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. రెగ్యులర్గా తినే దోశ కన్నా మనం ఇలా చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం దీనికి ఏ చట్నీ అయినా కూడా బాగుంటుంది. కొబ్బరి చట్నీ కూడా మనకి బాగుంటుంది అనమాట దోశకి. ఈ కారం చట్నీ కూడా మనకి ఇడ్లీకి దోశకి కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.